అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రశాంతమైనటువంటి పుట్టపర్తి పట్టణంలో అశాంతి రాజేసేటువంటి ఒక రాజకీయమైనటువంటి నికృష్టమైన చర్య జరిగింది. అదేమంటే లోచర్ల పెద్దారెడ్డి కాలనీలో పెద్దారెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. దీని వెనక డెఫినెట్గా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆయనకి ఎగనెస్ట్గా నిన్న నల్లమాడలో జరిగినటువంటి సమావేశంలో నేను పాల్గొన్నాననేటువంటి ఒక వ్యతిరేక భావంతో నన్ను బెదిరించాలని, నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇట్లాంటి రౌడీయిజంతో నన్ను బెదిరించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మా నాన్నగారి విగ్రహాన్ని ఆయన దుండగులను పంపించి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీంతో ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేవాడిని కాదు. ఒక మంచి కమ్యూనిస్టు అనేదాన్ని కూడా చూడకుండా, ఒక మంచి సంఘ సంస్కర్త, ఒక మంచి మనిషి అనేటువంటి విషయాన్ని కూడా కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఆయనకున్నటువంటి రాజకీయ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి నీచత్వానికి ఆయన పాల్పడడం అనేది చాలా దుర్మార్గం. ఇది ప్రపంచానికి ఆయన యొక్క మనస్తత్వం ఏందనేది ఈరోజు అర్థమవుతూ ఉంది. డెఫినెట్గా భవిష్యత్తులో ఆయనకు ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా కూడా భయపడం, మరింత పదునెక్కి మరింత ఉధృతంగా ఆయన మీద రాజకీయ పోరాటాన్ని చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇట్లాంటి బెదిరింపులకు భయపడం. డెఫినెట్గా మేము రాజకీయంగా ఎదుర్కొంటాం. నీకు చేతనైతే నువ్వు ఒక 1000 మందిని పెట్టి విజయభాస్కర్ రెడ్డి మంచివాడా చెడ్డవాడా చెప్పుకో, నీకు హక్కు ఉంది. కానీ ఇట్లాంటి నికృష్టమైనటువంటి చర్యలు, రౌడీజంతో భయపెట్టాలనే చర్యలు ప్రపంచం గమనిస్తూ ఉంది. ఈరోజే నీ పతనం స్టార్ట్ అవుతుంది. ఈరోజే నీకు పతనానికి, రాజకీయ పతనం అనేది ఈరోజు కనిపిస్తుంది ప్రపంచానికి. ఈ సందర్భంగా నేను పోలీసు వారికి కూడా నేను ఈరోజు కంప్లైంట్ చేయబోతున్నా ఎమ్మెల్యే మీద. డెఫినెట్గా ఆయన హస్తం ఉంది అని భావిస్తున్నా. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇట్లాంటి చర్యల ద్వారా సమాజంలో అశాంతి నెలకొనకూడదు, అశాంతి రాకూడదు అనేటువంటి ఉద్దేశం నాకుంది. మరొక్కసారి నేను శ్రీధర్ రెడ్డి గారి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి నీచ సంస్కృతికి నువ్వు దిగజారిపోయినావు. నీ భవిష్యత్తు లేదు నీకు రాజకీయంగా. ఇది ప్రపంచాన్ని అంత గమనిస్తూ ఉంది. ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని నేను విశ్వసిస్తున్నాను.